హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళల్లో శంకరుడు ఒకరు. ఆయనను బోలా శంకరుడు, గరళ కంఠుడు అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. శివ పురాణం ప్రకారం ఆయనకు 1008 పేర్లు ఉన్నాయి. అలానే లెక్కలేనన్ని రూపాలు, అవతారాలు కూడా ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో ఆ శివుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇక భూమి మీద అనేక ప్రాంతాల్లో శివాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా శివుడు ఆవిర్భవించిన ఈ ఆలయాలకు అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అలాగే తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో వెలిసిన శివుడిని దొంగ మల్లన్న అని పిలుస్తున్నారు. ఇదేంటి దొంగ అని పేరు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఆ ఆలయం పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ఓ శివాలయం ఉంది. దీనిని అందరూ దొంగ మల్లన్న ఆలయం అని పిలుస్తూ ఉంటారు. ఈ గుడిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దం చివరిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇక్కడి చరిత్ర ప్రకారం పొలాస పాలకులకు చెందిన ఆవులను కొంతమంది దొంగలు దొంగిలించారట. వాటిని దొంగతనంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో స్థానికులు ఆ దొంగలను గుర్తించారట. దీంతో వారికి చిక్కుతామనే భయంతో దొంగలు అక్కడే ఉన్న మల్లికార్జున స్వామిని శరణు వేడుకున్నారట. అంతేకాక తమను గుర్తించకుండా ఆవుల రంగు మారిస్తే ఆలయం కట్టిస్తామని మొక్కుకున్నారట. దొంగల మొరను ఆలకించిన ఆ శివయ్య వారిని స్థానికుల నుంచి కాపాడడంతో ఆ దొంగలంతా కలిసి రాత్రికి రాత్రే మల్లన్నకు గుడి కట్టించారని స్థానికులు చెప్తూ ఉంటారు. దొంగలు కట్టించారు కాబట్టి ఈ ఆలయానికి దొంగ మల్లన్న ఆలయంగా పేరు వచ్చింది. ఏటా డిసెంబర్ నెలలో ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. మార్గశిర మాసం శుద్ధ పంచమి నాడు మల్లన్న కళ్యాణం జరుగుతుంది. దండివారం నాగవెల్లితో ప్రారంభమయ్యే జాతర మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు షష్ఠి వరకు కొనసాగుతుంది. జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా గొల్లకురుమలు ఎక్కువ సంఖ్యలో ఈ గుడికి వస్తూ ఉంటారు. దీంతో ఈ క్షేత్రంలోని మల్లన్న గొల్లకురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందాడు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఈ మల్లన్న జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 11వ తేదీ వరకు జాతర జరగనుండగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరి దొంగ మల్లన్న ఆలయంలానే మీకు తెలిసిన విచిత్ర ఆలయాల గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.